బాబు హయాంలో ఆంధ్రప్రదేశ్కి స్వర్ణయుగం, జగన్ హయాంలో రాతి యుగం అని చూపించే ప్రయత్నం రోజు ఫ్రంట్ పేజీ స్టోరీల రూపంలో అల్లి అయినా సరే రాసుకొస్తుంది ఈనాడు. ఆంధ్రప్రదేశ్ని 20 సంవత్సరాలు పరిపాలించింది ఎవరు? తెలుగుదేశం పార్టీనే కదా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంది ఎవరు? చంద్రబాబు నాయుడే కదా. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ తప్ప ఇంకెక్కడన్నా ఇండస్ట్రీస్ వచ్చినాయా? సాఫ్ట్వేర్ కంపెనీలు విశాఖపట్నానికి వచ్చినాయి. మధ్యలో రాజశేఖర రెడ్డి గన్నవరంలో తెప్పించాలని ప్రయత్నించారు, టవర్ అయితే కట్టారు. కానీ ఈ చిన్న చితక దాన్ని ఏమంటారు, ఫోన్లలో మాట్లాడుకునేటువంటి కంపెనీలు తప్పించి పెద్దగా ఏమీ రాలేదు, కాల్ సెంటర్లు తప్పించి. తర్వాతన మొన్నటిసారి 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక లోకేష్ తన నియోజకవర్గం మంగళగిరి నియోజకవర్గం తను అక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటున్నాడు కాబట్టి అక్కడ పెట్టాడు. ఏమొచ్చినాయి? సేమ్ టైప్ ఫేస్బుక్లకి లైకులు కొట్టేటువంటి సంస్థలు, ట్విట్టర్లో షేర్ చేసేటువంటి సంస్థలు, ఇవే సాఫ్ట్వేర్ కంపెనీలకి. ఎందుకని నిలబడలేదు? ఆ తర్వాత ఏమైపోయినాయి ఎవరికి తెలియదు. బట్ ఇప్పుడైతే విశాఖపట్నాన్ని కేంద్రంగా చేసుకుని ఉంటే ఖచ్చితంగా వచ్చుండే. విశాఖపట్నాన్ని మనం పట్టించుకోలేదు. దాని ఇంపాక్ట్ అంతా తీసుకొచ్చి అమరావతిలో పెట్టమంటే అమరావతిని బెజవాడ గుంటూరులో పెట్టేటైతే ఎప్పుడో వచ్చేవాళ్ళు కదా. సాఫ్ట్వేర్ మన పిల్లలే చాలామంది సాఫ్ట్వేర్లో చేస్తున్నారు. ఎక్కడైతే వెళ్తున్నారు? కొచ్చిలోనో, లేకపోతే కొచ్చికి కూడా చాలా తక్కువ వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు? హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, గురుగావ్, ఢిల్లీ, ముంబై ఇట్లాంటి వాటికి వెళ్తారు. అదే సత్తెనపల్లి, అనకాపల్లి, లేకపోతే కనుక వరంగల్లు, లేకపోతే ఆదిలాబాదు, లేకపోతే కనుక శ్రీకాకుళం, విజయనగరం అంటే వెళ్తారా? మన పిల్లల్ని ఉద్యోగాలకు పంపిస్తామా? లేదా ఆ పిల్లలు వెళ్తానికి సిద్ధపడుతున్నారు? సాఫ్ట్వేర్ పిల్లల తల్లిదండ్రులే ఉన్నారు కదా, పంపించరు కదా. అమరావతి ఎవరు రాలేదు కదా, ఏ కంపెనీ కూడా రాలేదు. అందుకని ఎక్కడికైతే వచ్చారు? ఇన్ఫోసిస్ ఎక్కడ పెట్టింది ఇప్పుడు? విశాఖపట్నం. తర్వాతన ఈ అమెరికాకి సంబంధించినటువంటి కంపెనీ హెల్త్దేదో ఒక సంస్థ కూడా అక్కడే పెడతానంది. ఇట్లాగా ఎవరైనా విప్రో వాళ్ళు కూడా సెంటర్ అక్కడే పెడతానంటున్నారు. దానికి వాళ్ళ దగ్గర వాళ్ళ సిబ్బంది అడుగుతున్నారు ఎవరెవరు విశాఖ పెడితే వస్తామని. అది కాన్సెప్ట్. అంటే విశాఖపట్నం అయితే కనుక రావడానికి అవకాశం ఉంది. ఇన్ఫోసిస్ అందుకే వచ్చింది, మిగతా వాళ్ళు అక్కడికి రావడానికి సిద్ధపడ్డారు. అది తెలిసిన ఇన్ఫోసిస్ వచ్చింది జగన్ వచ్చాకే, బాబున్నప్పుడు కాదు. కానీ అప్పుడేదో కంపెనీలు ఎరగదీసి వచ్చినట్టు ఇప్పుడు ఏవీ లేనట్టు. ఖచ్చితంగా చంద్రబాబు కనుక 2014లో విశాఖపట్నాన్ని రాజధానిగా చేసుకుని ఆంధ్రప్రదేశ్ ఇది విజయవాడని కనుక రెండవ రాజధానిగా ప్లాన్ చేసుకుని ఉంటే ఖచ్చితమైన అభివృద్ధి జరిగేది. చంద్రబాబు నాయుడు విజనరీకి హ్యాట్సాప్ చెప్తా, జీవితకాలం పనికొచ్చేది. కానీ ఆయన ఫెయిల్ అయ్యారు. దాన్ని కవర్ చేసుకురావడానికి రోజు వచ్చే వాటిని రాలేదని, రాని వాటిని వచ్చినట్టు చూపించుకోవడంలో కష్టపడుతున్నారు రామోజీరావు గారు పాపం.